తెనాలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ సార్వత్రిక లెక్కలు ఆమోదించడంపై చర్చ నిర్వహించారు. తదనంతరం సభ్యులు ఆమోదించారు. అలాగే వివిధ శాఖల అధికారుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ నిర్వహించారు. తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట్ల బోర్లు నిర్మించేందుకు సమావేశం ఆమోదించింది. అయితే 2025 మార్చి నెలాఖరు నాటికి ప్రారంభించిన అభివృద్ధి పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా పనులు చేపట్టేందుకు సమావేశం ఆమోదించింది. అలాగే పలువురు సభ్యులు విద్యుత్ లో వోల్టేజ్ సమస్యల గురించి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కుక్కల బెడద గురించి కూడా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బస్సు సౌకర్యం కూడా ప్రారంభించాలని కూడా పలువురు సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంకు ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షత వహించగా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, ఉపాధ్యక్షులు కేటూరి స్వప్న, ఏవో ఆచంట శ్రీనివాసరావు ప్రభుత్వాలు పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి ముఖ్యంగా త్రాగునీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి కొట్టుడు పంపులు, అలాగే బోర్లు కానీ అనేక నీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి పంపులు గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే 31/3/2025 వర్కులు చేయని కొత్త వర్కుల్లో గత కాలంలో 3 లక్షలు గ్రాంట్లు ఉండే మండల పరిషత్లో ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అందువలన పాత వర్కులు రద్దుపరిచి కొత్త వర్కుల్ని 10 లక్షలకి గ్రాంట్ పెరుగుదల కాబట్టి కొత్త వర్కులు చేయుటకు అంగీకారమైంది. అలాగే ఈ ఎన్ఆర్జీసీకి కింద ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా అవకతవకలు చేస్తున్నారు. అందరూ ఎంపీటీలు, సర్పంచులు అందరూ గ్రామాల నుంచి వచ్చిన వారందరూ బాగా గొడవగా ఉంది ఈ మీటింగ్లో. దాని మీద అవకతవకలు జరగకుండా ఎంపీడీఓ గారు కానీ, తర్వాత ఫీల్డ్ ఈ ఎన్ఆర్జీసీ ఆఫీసర్లు కానీ దాని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.